హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు జ్యూసీగా ఉండే కొబ్బరి లౌజు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కేవలం రెండు ఇంగ్రీడియంట్స్తో చేసుకునే స్వీట్ ఇది. ముందుగా మనం కొబ్బరికాయలని కొట్టుకుని చెక్కల్ని మనం తురుము చేసుకోవాలి. మనకి ఇలా తురుముకుని లేకపోతే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం మిక్సీ పట్టుకోవచ్చు. మనకు అలాగైనా మనకి నీట్గా వచ్చేస్తుందండి కొబ్బరి తురుము. అలా తీసుకుని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. అలాగే బెల్లాన్ని కూడా మనం తురుముకోవాలండి. మనకి 1 కప్పు కొబ్బరి తురుము అయితే 1/2 కప్ బెల్లం పడుతుంది. కొబ్బరి లౌజ్ చేసుకునేటప్పుడు మనకి స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి చేసుకోవాలండి. పలచని గిన్నె అయితే మనకి తొందరగా మాడిపోతుంది. ఇప్పుడు గిన్నె స్టవ్ మీద పెట్టుకుని అందులోకి బెల్లం తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము కూడా వేసుకుని అందులోకి చిన్న గ్లాసులో సగం వాటర్ వేసుకోవాలండి. అంటే 150 ml దాకా వాటర్ వేసుకుని కలుపుకోవాలి. వాటర్ ఎందుకు వేసుకుంటామంటే మనకి బెల్లం కరిగే లోపల మాడిపోతుంది కదా కిందంతా అని, అందుకే వాటర్ వేసుకుంటే మనకు మాడకుండా ఉంటుంది. కొంచెం వాటర్ సరిపోతుందండి. ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ప్లేట్ వేసుకుని అది ఒక 10 నిమిషాలు అలా స్టవ్ మీద ఉంచాలండి. మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి ప్లేట్ తీసి. బెల్లం నుంచి వాటర్ కూడా వచ్చేసి మనకి బాగా ఉడుకుతుంది కొబ్బరి బెల్లం అంతా. చూస్తున్నారు కదా వాటర్ అంతా వచ్చేసి మనకి దగ్గరకు వస్తుంది. మధ్యలో మటుకు మనం కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. అలాగే మనకి ఫ్లేమ్ కూడా లోలో ఉండాలి, హైలో ఉండకూడదు. ఇందులో కనుక మీకు తీపి సరిపోలేదు అనిపిస్తే మనం మధ్యలో ఒకసారి వేసుకోవచ్చు. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 20 నిమిషాలు అయ్యాక మనకి రంగు బాగా మారుతుందండి, బెల్లం అంతా కరిగి. ఇప్పుడు దీంట్లోకి ఇలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొబ్బరి లౌజు మీకు ఎలా తయారయ్యిందని తెలుస్తుందంటే మీకు బెల్లం తీగపాకం వస్తుంది, జ్యూసీగా ఉంటుందండి. అలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాక మనం వీటిని లడ్డూల కింద చేసుకోవాలి. ఇప్పుడు వీటిని లడ్డూల కింద చేసుకోవాలి. మనకి లడ్డూలు ఈజీగానే వచ్చేస్తుందండి షేపు. ఇది మనం తీగపాకం పట్టించాం కదా, అందుకే విడిపోకుండా ఉంటాయి. ఇవి చాలా హెల్దీ అనే చెప్పచ్చు. మనం బెల్లంతో చేసాం కాబట్టి పిల్లలకి మనం భయపడకుండా పెట్టచ్చండి. అంతే అండి, జ్యూసీగా ఉండే కొబ్బరి లౌజు రెడీ అయిపోయాయి. వీటిని కొబ్బరి ఉండలు అని కూడా అంటారు. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.